వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్తోత్ర ట్యుటోరియల్. హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం సే తో విత్, సే నుండి ఫ్రమ్, సే కంటే దాన్, కే సాత్ తో పాటు, విత్ కే బగల్ మే పక్కన, ద్వారా బై అనే ప్రిపోజిషన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ విత్, సే తెలుగులో తో అనే విభక్తి ప్రత్యయాన్ని యూజ్ చేస్తాము. ఇంగ్లీష్లో ఇన్స్ట్రుమెంటల్ కేస్ అని అంటాము. ఇన్స్ట్రుమెంట్ అంటే పరికరం కదా, అంటే ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది ఉంటుంది. హిందీలో కరణ్ కారక్ అని అంటాము. కరణ్ మీన్స్ సాధనం లేదా పరికరం. ఫర్ ఎగ్జాంపుల్, మే చాకూసే సబ్జియా కాట్ రహీ హూ. నేను చాకూసే కత్తితో. ఇక్కడ చాకూసే అన్నది ఒక ఇన్స్ట్రుమెంట్, కత్తితో. నేను పెన్నుతో రాస్తాను, పెన్నుసే. స్పూన్తో తింటాను, స్పూనుసే. ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. సబ్జియా కాట్ రహీ హూ. సబ్జియా మీన్స్ కూరగాయలు, వెజిటబుల్స్. కాట్ రహీ హూ కోస్తున్నాను. నేను కత్తితో కూరగాయలు కోస్తున్నాను. ఐఎమ్ కటింగ్ వెజిటబుల్స్ విత్ ఎ నైఫ్. ఐఎమ్ కటింగ్ వెజిటబుల్స్ మీన్స్ నేను కూరగాయలు కోస్తున్నాను విత్ ఎ నైఫ్, నైఫ్తో, కత్తితో. మేనే పెన్సే పత్ర లిఖా. నేను పెన్నుసే పెన్నుతో, పత్ర లిఖా లెటర్ రాశాను. నేను పెన్నుతో లెటర్ రాశాను. ఐ రోట్ ద లెటర్ విత్ ఎ పెన్. ఐ రోట్ ద లెటర్ అంటే నేను లెటర్ రాశాను. రోట్, ROTE నే పలకాలి, W సైలెంట్ అనమాట. విత్ ఎ పెన్ పెన్నుతో. తుమ్ ముజ్సే బహస్ కర్ రహే హో. తుమ్ నువ్వు, ముజ్సే నాతో, తుజ్సే నీతో, ఆప్సే తమరితో, ఉస్సే అతనితో, ఇలా వస్తుందన్నమాట. బహస్ కర్ రహే హో వాదిస్తున్నావు. బహస్ కర్నా అంటే వాదించటం, ఆర్గ్యూ చేయటం. యు ఆర్ ఆర్గ్యూయింగ్ విత్ మీ. యు ఆర్ ఆర్గ్యూయింగ్ విత్ మీ. విత్ మీ అంటే నాతో. యు ఆర్ ఆర్గ్యూయింగ్ అంటే నువ్వు వాదిస్తున్నావు. మే తుమ్సే సహమత్ హూ. నేను, తుమ్సే మీన్స్ నీతో. తుమ్ ప్లస్ సే తుమ్సే అవుతుంది. తూ ప్లస్ సే తుజ్సే అవుతుందన్నమాట. సహమత్ హూ ఏకీభవిస్తున్నాను. నేను నీతో ఏకీభవిస్తున్నాను. ఐ అగ్రీ విత్ యూ. ఐ అగ్రీ మీన్స్ నేను ఏకీభవిస్తున్నాను. విత్ యూ నీతో. మేనే చాకూసే ఫల్ కాటా. నేను చాకూసే చాకుతో, ఫల్ కాటా పండును కోసాను. ఐ కట్ ద ఫ్రూట్ విత్ ఎ నైఫ్. విత్ ఎ నైఫ్ అంటే నైఫ్తో. ఐ కట్ ద ఫ్రూట్ అంటే నేను పండును కోసాను. నెక్స్ట్ కే సాత్ విత్, తో పాటు. మే తుమ్హారే సాత్ హూ. నేను తుమ్హారే సాత్ అంటే నీతో, నీతో పాటు. హూ అంటే ఉన్నాను. మేరే సాత్ అంటే నాతో పాటు. తుమ్హారే సాత్ అంటే నీతో పాటు. తేరే సాత్ అంటే నీతో పాటు. తుమ్హారే సాత్ని ఈక్వల్ ఏజ్ ఉన్న వాళ్ళకి యూజ్ చేస్తాము. తేరే సాత్ని మనకంటే చిన్న వాళ్ళకి యూజ్ చేస్తాము. హమారే సాత్ మాతో పాటు. ఆప్కే సాత్ తమరితో పాటు, ఇలా అనమాట. ఐఎమ్ విత్ యూ. ఐఎమ్ విత్ యూ. ఐ యామ్ నేను ఉన్నాను. విత్ యూ నీతో. మే సీతాకే సాత్ ఆ రహీ హూ. నేను సీతాకే సాత్ అంటే సీతతో పాటు. ఆ రహీ హూ వస్తున్నాను. నేను సీతతో వస్తున్నాను. ఐఎమ్ కమింగ్ విత్ సీత. విత్ సీత మీన్స్ సీతతో. ఐఎమ్ కమింగ్ అంటే నేను వస్తున్నాను. యహ్ చార్జర్ ముఝే ఫోన్ కే సాత్ మిలా. యహ్ చార్జర్ ఈ చార్జర్ ముఝే నాకు, ఫోన్ కే సాత్ ఫోన్తో పాటు, మిలా లభించింది. ఈ చార్జర్ నాకు ఫోన్తో పాటు లభించింది. ఐ గాట్ దిస్ చార్జర్ విత్ ద ఫోన్. ఐ గాట్ దిస్ చార్జర్ మీన్స్ నేను ఈ చార్జర్ని పొందాను. విత్ ద ఫోన్ అంటే ఫోన్తో పాటు. మేరే దోస్తుకే సాత్ జా రహా హూ. నేను మేరే దోస్తుకే సాత్ నా స్నేహితుడితో పాటు, జా రహా హూ వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ విత్ మై ఫ్రెండ్. విత్ మై ఫ్రెండ్ అంటే నా ఫ్రెండ్తో పాటు. ఐఎమ్ గోయింగ్ అంటే నేను వెళ్తున్నాను. నెక్స్ట్ రీజన్స్ చెప్పేటప్పుడు, విత్ ఫియర్ డర్కే కారణ్ భయంతో. విత్ యాంగర్ గుస్సేసే లేదంటే గుస్సేకే కారణ్ కోపంతో. విత్ జాయ్ ఖుషీసే లేదా ఖుషీకే కారణ్ ఆనందంతో. సీతా ముఝే గుస్సే సే దేఖ్ రహీ థీ.
సీత సీత ముఝే నన్ను గుస్సేసే కోపంగా దేక్ రహీ థీ చూస్తుంది. సీత నన్ను కోపంగా చూస్తోంది. సీత వాజ్ లుకింగ్ ఎట్ మీ విత్ యాంగర్. విత్ యాంగర్ అంటే కోపంతో. సీత వాజ్ లుకింగ్ ఎట్ మీ అంటే నా వైపు చూస్తోంది. లేదా సీత వాజ్ లుకింగ్ ఎట్ మీ యాంగ్రీలీ. మే ఖుషీ సే కామ్ కర్ రహా హూँ. నేను ఖుషీ సే ఆనందంతో కామ్ కర్ రహా హూँ పని చేస్తున్నాను. నేను ఆనందంతో పని చేస్తున్నాను. ఐఎమ్ వర్కింగ్ విత్ ప్లెజర్. ఐఎమ్ వర్కింగ్ నేను పని చేస్తున్నాను విత్ ప్లెజర్ ఆనందంతో. మా గుస్సే సే ముఝే డాంట్ రహీ థీ. మా అమ్మ గుస్సే సే కోపంతో ముఝే నన్ని డాంట్ రహీ థీ తిడుతుండెను. అమ్మ కోపంతో నన్ను తిడుతుండే. మదర్ వాజ్ స్కోల్డింగ్ మీ విత్ యాంగర్. మదర్ వాజ్ స్కోల్డింగ్ అంటే అమ్మ తిడుతుండెను. మీ నన్ను విత్ యాంగర్ కోపంగా లేదంటే కోపంతో. హమ్ ఆంఖోం సే దేఖ్తే హై. హమ్ మనము ఆంఖోం సే కళ్ళతో దేఖ్తే హై చూస్తాము. వి సీ విత్ అవర్ ఐస్. విత్ అవర్ ఐస్ అంటే మన కళ్ళతో. వి సీ అంటే మనం చూస్తాము. నెక్స్ట్ కంటే దాన్ సే. మోహన్ సే గోపాల్ బడా హై. మోహన్ సే మోహన్ కంటే ఇక్కడ సే అంటే కంటే అని అర్థం వస్తుంది. గోపాల్ బడా హై గోపాల్ పెద్దవాడు. మోహన్ కంటే గోపాల్ పెద్దవాడు. గోపాల్ ఈజ్ ఎల్డర్ దాన్ మోహన్. గోపాల్ ఈజ్ ఎల్డర్ అంటే గోపాల్ పెద్దవాడు. ఎల్డర్ అంటే పెద్ద, యంగర్ అంటే చిన్న. దాన్ మోహన్ అంటే మోహన్ కంటే. తుమ్ ముజ్సే జ్యాదా చాలాక్ హో. తుమ్ నువ్వు, ముజ్సే నాకంటే. ముజ్సే అంటే నాకంటే. తుజ్సే అంటే నీకంటే. ఆప్సే అంటే తమరి కంటే. ఉస్సే అతని కంటే ఇలా వస్తుందన్నమాట. జ్యాదా చాలాక్ హో ఎక్కువ తెలివైన వాడివి. నువ్వు నాకంటే ఎక్కువ తెలివైన వాడివి. యు ఆర్ స్మార్టర్ దాన్ మీ. యు ఆర్ స్మార్టర్ అంటే నువ్వు తెలివైన వాడివి. దాన్ మీ అంటే నాకంటే. మే తుమ్సే చోటా హూ. నేను తుమ్సే నీకంటే చోటా హూ చిన్నవాడిని. నేను నీకంటే చిన్నవాడిని. ఐఎమ్ యంగర్ దాన్ యూ. ఐఎమ్ యంగర్ దాన్ యూ. దాన్ యూ అంటే నీకంటే. ఐఎమ్ యంగర్ అంటే చిన్నవాడిని. నేను చిన్నవాడిని. ఎవరికంటే? దాన్ యూ నీకంటే. నెక్స్ట్ ఫ్రమ్ అంటే నుండి ఆపాదనకారక్ అనమాట. పేడ్ సే ఆమ్ గిరా. పేడ్ సే ఇక్కడ సే అంటే నుండి అని అర్థం వస్తుంది. పేడ్ సే అంటే చెట్టు నుండి. ఆమ్ గిరా మామిడి పండు కింద పడింది. చెట్టు నుంచి పండు కింద పడింది. ద మ్యాంగో ఫెల్ ఫ్రమ్ ద ట్రీ. ఫ్రమ్ ద ట్రీ అంటే చెట్టు నుండి. ద మ్యాంగో ఫెల్ అంటే మామిడి పండు పడింది, కింద పడింది. మే కర్నూల్ సే హైదరాబాద్ జా రహా హూ. మే కర్నూల్ సే నేను కర్నూల్ నుండి. హైదరాబాద్కి जा रहा हूँ फॉर पुल्लिंग, जा रही हूँ फॉर स्त्रीलिंग के लिए. నేను కర్నూలు నుంచి హైదరాబాద్కి వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ కర్నూల్ టు హైదరాబాద్. ఐఎమ్ గోయింగ్ నేను వెళ్తున్నాను. ఫ్రమ్ కర్నూల్ టు హైదరాబాద్ కర్నూలు నుంచి హైదరాబాద్కి. తుమ్ కహా సే ఆ రహే హో. తుమ్ నువ్వు, కహా సే ఎక్కడి నుంచి, ఆ రహే హో వస్తున్నావు. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు. వెర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్. వెర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్. మే కల్ సే కామ్ కరూంగా. కల్ సే రేపటి నుండి. కామ్ కరూంగా పని చేస్తాను. నేను రేపటి నుండి పని చేస్తాను. ఐ విల్ వర్క్ ఫ్రమ్ టుమారో. ఐ విల్ వర్క్ నేను పని చేస్తాను. ఫ్రమ్ టుమారో రేపటి నుండి. మేనే ఇసే కితాబ్ సే లిఖా. నేను ఇసే దీనిని, కితాబ్ సే బుక్ నుండి, పుస్తకం నుండి, లిఖా రాశాను. నేను దీన్ని పుస్తకం నుండి రాశాను. ఐ రోట్ ఇట్ ఫ్రమ్ ద బుక్. ఐ రోట్ ఇట్ నేను దీన్ని రాశాను. ఫ్రమ్ ద బుక్ నుండి. నెక్స్ట్ వరకు అంటే తక్. రేపటి వరకు కల్ తక్. బై టుమారో. సోమవారం వరకు సోమవార్ తక్. బై మండే. వచ్చే ఆదివారం వరకు అగ్లే రవివార్ తక్. బై నెక్స్ట్ సండే. వచ్చే సోమవారం వరకు బై నెక్స్ట్ మండే. అగ్లే సోమవార్ తక్. మే కర్నూల్ సే హైదరాబాద్ తక్ గయా. నేను కర్నూల్ సే హైదరాబాద్ తక్
కర్నూలు నుంచి హైదరాబాద్ వరకు గయా వెళ్ళాను. ఐ వెంట్ ఫ్రమ్ కర్నూలు టు హైదరాబాద్. ఐ వెంట్ నేను వెళ్ళాను. ఫ్రమ్ కర్నూలు టు హైదరాబాద్ అంటే కర్నూలు నుండి హైదరాబాద్కి, హైదరాబాద్ వరకి అని అర్థం వస్తుంది. మే సుబహ్ 8 బజే తక్ స్కూల్ జాతీ హూ. నేను సుబహ్ 8 బజే తక్ ఉదయం 8 గంటల కల్లా, స్కూల్ జాతీ హూ స్కూల్కి వెళ్తాను. నేను మార్నింగ్ 8 o'clock కల్లా స్కూల్కి వెళ్తాను. ఐ గో టు స్కూల్ నేను స్కూల్కి వెళ్తాను. బై 8 o'clock 8 o'clock కల్లా. మే షామ్ తక్ వాపస్ ఆవుంగా. నేను షామ్ తక్ సాయంత్రానికల్లా లేదంటే సాయంత్రం వరకు, వాపస్ ఆవుంగా తిరిగి వస్తాను. ఐ విల్ కమ్ బ్యాక్ బై ఈవినింగ్. బై ఈవినింగ్ అంటే సాయంత్రం వరకల్లా, ఐ విల్ కమ్ బ్యాక్ అంటే నేను తిరిగి వస్తాను. వాహ్ 5 బజే తక్ ఆయేగి. వాహ్ ఆమె 5 బజే తక్ 5 గంటల కల్లా ఆయేగి వస్తుంది. షీ విల్ కమ్ బై 8 o'clock. షీ విల్ కమ్ ఆమె వస్తుంది బై 8 o'clock 8 గంటల కల్లా. నెక్స్ట్ పక్కన బగల్ మే. మేరే బగల్ మే నా పక్కన, ఉస్కే బగల్ మే అతని పక్కన, సీతాకే బగల్ మే గీత సీత పక్కన గీత. తుమ్హారే బగల్ మే కోన్ బైఠా హై. తుమ్హారే బగల్ మే నీ పక్కన, కోన్ బైఠా హై ఎవరు కూర్చున్నారు, నీ పక్కన ఎవరు కూర్చున్నారు. హూ ఈజ్ సిట్టింగ్ బై యూ. హూ ఈజ్ సిట్టింగ్ బై యూ. బై యూ అంటే నీ పక్కన, హూ ఈజ్ సిట్టింగ్ అంటే ఎవరు కూర్చున్నారు. సీత మేరే బగల్ మే బైఠీ థీ. సీత మేరే బగల్ మే నా పక్కన, బైఠీ థీ కూర్చుంది. సీత వాజ్ సిట్టింగ్ బై మీ. సీత వాజ్ సిట్టింగ్ అంటే సీత కూర్చుంది, బై మీ అంటే నా పక్కన. మే ఉస్కే బగల్ మే ఖడా థా. నేను ఉస్కే బగల్ మే అతని పక్కన, ఖడా థా నిలబడి ఉంటిని, నేను అతని పక్కన నిలబడి ఉంటిని. ఐ వాజ్ స్టాండింగ్ బై హిమ్. ఐ వాజ్ స్టాండింగ్ బై హిమ్. బై హిమ్ అంటే అతని పక్కన, ఐ వాజ్ స్టాండింగ్ అంటే నేను నిలబడి ఉంటుంది. నెక్స్ట్ బై ద్వారా. క్యా ఆప్ ఈమెయిల్ కే ద్వారా పీడిఎఫ్ भेज सकते हैं. ఆప్ మీరు, ఈమెయిల్ కే ద్వారా ఈమెయిల్ ద్వారా, పీడిఎఫ్ भेज सकते हैं क्या పీడిఎఫ్ పంపగలరా, మీరు మెయిల్ ద్వారా పీడిఎఫ్ పంపగలరా. కుడ్ యూ సెండ్ మీ పీడిఎఫ్ బై ఈమెయిల్. కుడ్ యూ సెండ్ మీ పీడిఎఫ్ బై ఈమెయిల్. కుడ్ యూ సెండ్ మీ మీరు పంపగలరా, పీడిఎఫ్ని బై ఈమెయిల్ ఈమెయిల్ ద్వారా. मैंने चित्र हाथ से बनाया. నేను పిక్చర్ని చిత్రాన్ని, హాత్ సే చేతితో, బనాయా తయారు చేశాను, లేదంటే నేను చేతితో చిత్రాన్ని చిత్రించాను. ఐ పెయింటెడ్ ద పిక్చర్ బై హ్యాండ్. బై హ్యాండ్ అంటే చేతి ద్వారా అని అర్థం వస్తుంది. ఐ పెయింటెడ్ ద పిక్చర్ అంటే నేను పిక్చర్ని పెయింట్ చేశాను. Thanks for watching and don't forget to subscribe our channel Stotra Tutorial.